నంగునూరు అంటేనే గుర్తొచ్చే పేరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దేవులపల్లి యాదగిరి. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళు ఇంకా నామినేట్ పదవి కూడా తెచ్చుకోలేరు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నేను ప్రజల నమ్మకాన్ని అంటే నంగునూరు నుంచి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. మరి అదే హరీష్ రావు మీ నంగునూరుకి ఎందుకు నిధులు ఇస్తలేడు? మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటది. డబ్బులు మంచిగా సంపాదించారు అన్న. డబ్బులే ఉంటే వీళ్ళు నా ఎంబడి ఉండరు ఎవరు. హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జోరుగానైతే సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక సిద్దిపేట పక్కపండి ఉన్నటువంటి నంగునూరు మండల్. నంగునూరు అంటేనే గుర్తొచ్చే పేరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దేవులపల్లి యాదగిరి. అతను కూడా ఈరోజు సర్పంచ్ అనేది నామినేషన్ అయితే ప్రచారం అయితే విస్తృతంగా చేస్తున్నాడు. ప్రస్తుతం మనతోటి పాటు దేవులపల్లి యాదగిరి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నకైతే ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? బాగుంది. ఎట్లా అవుతుంది అన్న ప్రచారం? బ్రహ్మాండంగా నడుస్తుంది. బ్రహ్మాండంగా ఎట్లా వస్తుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నేను ప్రజల మనిషిని. నేను 24 గంటలు వాళ్ళ కష్ట సుఖాలలో ఉన్న వాళ్ళతో కలిసి ఉన్న, మంచి చెడు ఎక్కడ కూడా పోకుండా వాళ్ళతోనే ఉన్నా కాబట్టి వాళ్ళు నా ప్రజలు. నన్ను వాళ్ళ ప్రతి ఇంటి బిడ్డగా చూసుకొని నాకు ఎప్పుడైనా మంచి చెడు విషయంలో, నా రాజకీయ ఎదుగుదల విషయంలో, నాకు ప్రతి విషయంలో సహకరించుకున్నటువంటి వాళ్ళందరూ నేను వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క ఉంటా కాబట్టి నంగునూరు ప్రజలంతా నా వైపే ఉంటారు. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారన్న? 7 ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఢీకొట్టే శక్తి మీ దగ్గర ఉందా? అది ప్రజలకు తెలుసు. అంటే ప్రజలకు తెలుసు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నంగునూరులో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించి ఇంతవరకు కూడా పార్టీ నుంచి ఎలాంటి నామినేటెడ్ పదవులు కూడా పొందలేవు. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుందా? మరి ఇప్పుడు సర్పంచ్ ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేస్తారా? ఎందుకంటే అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళు ఇంకా నామినేటెడ్ పదవులు కూడా తెచ్చుకోలేరు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నేను ప్రజల నమ్మకాన్ని, వాళ్ళ మీద వాళ్ళకి ఎంతైతే నమ్మకం ఉంటుందో అదే విధంగా నన్ను వాళ్ళంత విధంగా నమ్ముతారు. ఎందుకంటే నేను మంచి చెడు విషయంలో వాళ్ళకు అందుబాటులో ఉండి, వాళ్ళతోనే ఉండి, వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాను కాబట్టి మరి నేను రాజకీయంగా పదవులు కావాలనుకుంటే, ఆర్థికంగా డబ్బులు కావాలనుకుంటే, మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా ఎక్కడ కూడా నేను చెదరలేదు, వాటికి లొంగలేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని కాబట్టి, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా నా నంగునూరు గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పేసి నేను వారి నమ్మకంగా నేనున్నా కాబట్టి అటువంటి వాటికి తావు ఉండదు. గతంలో కూడా మీరు సర్పంచ్గా చేసిర్రు. గతంలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిర్రు, ఎలాంటి అభివృద్ధి పనులు చేసిరన్నా? ఈ ఊరు చుట్టూ ఏదైతే రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి, గుంతలు ఉండే. మరి మా నంగునూరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఎప్పుడైనా వివక్షనే. మా నంగునూరు మండల కేంద్రంలో ఉండాల్సిన అన్ని విద్యా వనరులు హాస్టల్ తీసుకుపోయి వాగవతల వేసాడు, కస్తూర్బా తీసుకుపోయి నర్మెట్ల పెట్టాడు. ఇట్లా నంగునూరు మండల కేంద్రానికి జరగాల్సిన అభివృద్ధిని వేరే గ్రామాలలో తరలించాడు. ఆయనకి ఎప్పుడైనా నంగునూరు అంటే వివక్షనే. మరి వారు చేయకుండా నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మీరు అభివృద్ధి చేస్తాను. అంటే హరీష్ రావు సంబంధించి అంటే నంగునూరు నుంచి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. మరి అదే హరీష్ రావు మీ నంగునూరుకి ఎందుకు నిధులు ఇస్తలేడు? మరి మా నంగునూరులో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఇంకొకటి వ్యక్తిగతంగా ప్రజలలో ఉండి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆదరణ ఉంటుంది. మరి వాళ్ళు చూపించినటువంటి ఆదరణకు వాళ్ళు రాజకీయంగా ఓట్ల రూపంలో మలుచుకొని గెలిచిన తర్వాత మా గ్రామాన్ని విస్మరించి పనులు చేయకుండా దూరం ఉంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి అలా కాకుండా భారీ స్థాయిలో మంచిగా ఒక మోడల్ విలేజ్గా అభివృద్ధి చేసుకుందాం అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. గతంలో కూడా నేను ఒక్కనే సింగిల్గా ఉండేవాడిని. నా కార్యకర్తలు నేను నా వెంటుండి వాళ్ళే సర్పంచ్గా పోటీ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి మా గ్రామంలో ఉన్న మహిళలు, అక్కలు, అమ్మలు అందరూ నేనే సర్పంచ్గా పోటీ చేస్తున్నానే ఫీల్ అయ్యి వాళ్ళు అట్లా అనుకొని నన్ను గెలిపించారు. ఎన్నో మంది మార్బాలం మరి డబ్బులు వెదజల్లి నన్ను 2013లో ఓడగొట్టాలనుకుంటే
మా అక్కల ముంగట అమ్మల ముంగట అవేమి పని చేయలేదు. వాళ్ళు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను పనిచేసేటోని కాబట్టి ఆ రోజు నన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా వమ్ము చేయకుండా సర్పంచ్ గెలిచిన తర్వాత నేను ఎక్కడ కూడా ఓట్లేసి గెలిపించిన ఎవ్వరికి కూడా నేను చెడ్డ పేరు తీసుకురాలే, నా గ్రామానికి చెడ్డ పేరు తీసుకురాలే. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి వాళ్ళ సేవ చేసుకోవడం కోసమే నేను మరోసారి మరి ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నది. మరి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ నాకు చాలా దగ్గరగా ఉంటారు. మరి వాళ్ళతోని కొట్లాడి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఈ యొక్క మండల కేంద్రాన్ని ఒక సిటీల్ మోడల్ చేయాలన్నదే నా కోరిక. అందుకోసం వాళ్ళందరూ నేనే అభివృద్ధి చేస్తా అనే ఒక నమ్మకం వాళ్ళ మీద ఉన్నది. అందుకోసమే ఈరోజు నేను పోటీ చేయడం జరుగుతుంది. వారి నమ్మకాన్ని కూడా నేను నిలబెడతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. డబ్బులు మంచిగా సంపాదించిరా అన్న? డబ్బులే ఉంటే వీళ్ళు నా ఎంబడి ఉండరు ఎవరు. అంటే ఇప్పుడు అధికారం ఉన్నది ఎట్లాగైనా ఇక గెలవాలంటే పైసలు పెట్టాలి కదా మొత్తం మీద అయితే. నేను పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను ఎవ్వరు నా దగ్గర పైసలు ఆశించరు. నేను పని చేసేటోని, నేను వాళ్ళ ఇంటి బిడ్డ లెక్క. వాళ్ళ కొడుకుల మీద ఎట్లయితే నమ్మకం ఉంటుందో నా మీద అట్లా నమ్మకం ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ముల మీద ఎట్లయితే నమ్మకం ఉంటుందో నా మీద అలా నమ్మకం ఉంటుంది. నా దగ్గర ఎవ్వరు కూడా రూపాయి ఆశించారు. నా దగ్గర ఏం ఆశించినా పని ఆశిస్తారు, నా ద్వారా సేవ ఆశిస్తారు తప్ప నేను అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వాళ్ళే ఏలిరు. మరి 10 సంవత్సరాలు వాళ్ళు చేయని అభివృద్ధి నేను చేసి చూపిస్తా. ఈ ఊర్లో నంగునూరు మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా మీరు బాగానే చెప్తూనే అభివృద్ధి చేస్తా అంటారు కదా, మీరు గెలిచిన తర్వాత అయినా ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏం సమస్యలు ఉన్నాయి ఊర్లో? కొన్ని చెప్పకూడదు అంటే కొన్ని చెప్పకూడదు అనేది తర్వాత, బట్ ఏంటంటే కొన్ని సమస్యలతో కూడుకొని గ్రామాలన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు జరగలేవు. 2 సంవత్సరాలు గడుస్తుంది టైం అయిపోయి. 2 సంవత్సరాల నుంచి సర్పంచ్లు ఎవరు లేరు కాబట్టి సమస్యలు ఎన్నో కొన్ని ఉంటాయి. అంటే మేజర్ గా ఉన్న సమస్యలు ఏంటి? మీరు గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలకు సాల్వ్ చేస్తారు? ముఖ్యంగా సర్పంచ్ విధులు వేరు. సర్పంచ్ విధులు ఏంది? గ్రామాలల్లో పారిశుద్ధ్యం లేకుండా చూడాలి, 24 గంటలు కరెంట్ కూడా డిస్టర్బ్ కాకుండా చూడాలి. వాళ్లకు వాటర్ ఫెసిలిటీ, నీటి కొరత అనేది ఉండదు, తాగునీరు కానీ అటువంటి కొరత ఉండకుండా చూడాలి. పోతే మా రైతుల కోసం నేను కొట్లాడి సాగునీరు తీసుకొచ్చిన, ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తున్నాయో అవి నేను కొట్లాడి తెచ్చినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాకు 2 ప్రాజెక్టులు కావాలి. ఇది వెనుకబడ్డ ప్రాంతం, ఇది డార్క్ ఏరియా, రెడ్ ఏరియా. ఇది అంతా ఇక్కడ వాటర్ సోర్సెస్, భూగర్భ జలాలు అడుగంటిన సందర్భంలో మాకు నీళ్లు కావాలని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రంగనాయక్ సాగర్ ఉన్నదో అది నేను వారి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఆయన ఇక్కడ ఫౌండేషన్ వేసిరు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి 1,00,000 కోట్ల బడ్జెట్ తోని జలయజ్ఞం పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు అందించిన భాగంగా ఇక్కడ రంగనాయక్ సాగర్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు స్వర్గీయ మంత్రి మదన్ మోహన్ గారు ఉన్నప్పుడు ఈ నంగునూరు మండలానికి చెర్లు నింపాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆకునూరు దగ్గర ఒక బ్రిడ్జి ఉంటుంది, ఆకునూరు వాగు, అది మోయితుమ్మేద వాగు అంటారు. దాదాపు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ వాగుకు ఆనకట్టేస్తే అక్కడి నుండి అక్కడ ఫకీర్కుంట అని, ఆకునూరు గ్రామంలో ఫకీర్కుంట అని ఉంటుంది. ఆ ఫకీర్కుంట ద్వారా మాసిరెడ్డిపల్లి, ఖానాపూర్ నుండి చెల్లి ఆ బెల్ట్ అక్కడ ఖానాపూర్, మైసంపల్లి, అట్లా నర్మెట, ముండ్రాయి, రాజగోల్పేట, అట్లా అప్పుడు గొలుసు కట్టు విధానం మన చెర్లు ఉంటాయి. ఆ చెర్లన్నీ నింపాలని ఒక ఆలోచనతో మదన్ మోహన్ గారు అట్లా చేసి ఈ బెల్ట్ తీసుకుంటే ఇటు నాగరాజపల్లి నుంచి ఇట్లా తీసుకుంటే మరి ఇటు ఒక నంగునూరు, ఆ నాగరాజపల్లి నుంచి అక్కడి నుంచి చిన్న కాలువ తీసుకుంటాడు. మరి పెద్ద చెరువు ఉంటుంది. ఆ పెద్ద చెరువు నుంచి మైసమ్మ చెరువు నుంచి చింతల చెరువు నుంచి చౌడు చెరువు, ఇట్లా గొలుసు కట్టు విధానం ఉన్న చెర్లను నింపాలని ఆ రోజు ఉన్న మదన్ మోహన్ గారు ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు చేస్తే, అదే ప్రాజెక్టును నా దృష్టికి మా దగ్గర రాధాకిషన్ రావు గారు అని మా గ్రామ పెద్ద ఉంటారు, ఆయన నా దృష్టికి తీసుకుపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి దృష్టికి, అప్పుడున్న పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దృష్టిగా తీసుకపోతే నన్ను తీసుకుపోయి రాజశేఖర రెడ్డి దగ్గర కూకుండబెట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పడం మూలాన ఈరోజు రంగనాయక్ సాగర్ ఏర్పడ్డది. ఆ రంగనాయక్ సాగర్ నీళ్ళు వచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే.
మరి ఈ రోజు అదే రంగనాయక సాగర్ నీళ్లు ఈ రోజు నంగనూరు మండలం మొత్తము మా రైతులు ఈ రోజు పంటలు పండుతున్నాయంటే ఆ కారణం ఆనాటి రాజశేఖర్ రెడ్డి మరి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. రైట్ అన్న చివరి ప్రశ్న, మీరు నంగునూరు గ్రామ ప్రజల నుంచి కోరుకునేది ఏంటిది? మా ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటారో నంగనూరు మండల కేంద్రాన్ని ఏ విధంగా ఒక మోడల్ విలేజ్ గా చూడాలని అనుకుంటారో వారు చూడాలనుకుంటున్న విలేజ్ ని నేను తీర్చిదిద్దుతా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. పక్కా చూపిస్తారా? 100%. కేవలం ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఆ ఎన్నికల ఏదో హామీలు ఇవ్వాలని చెప్పి ఇస్తున్నారా? నేను పదవులు కావాలనుకుంటే టిఆర్ఎస్ నాకు ఆఫర్ ఇచ్చింది. గత 10 సంవత్సరాలల్లా సర్పంచ్ అయ్యేటోని, నన్ను సర్పంచ్ యునాన్మాజ్ చేస్తాను పార్టీలోకి వస్తే, నన్ను జెడ్పీటీసీ యునాన్మాజ్ చేస్తాన్నారు టిఆర్ఎస్ లోకి వస్తే, మరి నేను పదవులే కావాలనుకుంటే డబ్బే కావాలనుకుంటే ఎప్పుడో నేను ఆ వైపు పోయేటోని కదా. నేను వీళ్ళని నిలిచిపెట్టి ఎప్పుడు పోయేటోని, వీళ్ళు నా వెనకాల నిలబడేటోళ్ళు కాదు, నాకు మద్దతు ఇచ్చేటోళ్ళు కాదు. మొత్తం మీదనైతే గెలిస్తే నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతా అని చెప్తారు. నాకు డెఫినెట్ గా ఇదే మాట గెలిచిన తర్వాత కూడా చెప్తారా? కేవలం తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తారా? ఈ డేటు రాసి పెట్టుకోరు, ఇవాళ వీడియోలో రికార్డ్ అవుతుంది. అదే నేను ఈ డేటు రాసి పెట్టుకోరి. మళ్ళా సంవత్సరం తర్వాత నంగనూరు రారి, అప్పుడున్న నంగనూరు ఏంది, సంవత్సరం తర్వాత మారుతున్న నంగనూరు ఏంది మీరే చూపించాల్సి వస్తుంది టీవీలలో. రైట్, చూస్తున్నాం కదా. మొత్తం మీదనైతే నంగునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేవులపల్లి యాదగిరి గారు అయితే పోటీ చేస్తారు. నన్ను ప్రజలు ఆశీర్వదించండి. నేను గతంలో ఎట్లా చేసినో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను అభివృద్ధి చేసిన, ఇప్పుడు కూడా నేను అభివృద్ధి చేస్తా, అభివృద్ధి చేసి తీరుతా, నన్ను గ్రామ ప్రజలు ఆశీర్వదించారని చెప్తున్నారు. మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకువెళ్తానని దేవులపల్లి యాదగిరి గారు చెప్తున్నారు. నాకు గతంలో ఉన్నప్పుడు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీ మారలేను, పార్టీని పట్టుకొని పని చేస్తున్నా, ఎలాంటి పదవుల కోసం ఆశిస్తలేని అయితే చెప్తున్నాడు. చూస్తున్నాం మరి గ్రామ ప్రజలు, నంగునూరు మండల గ్రామ ప్రజలు ఎటువైపు ఉంటారు? మద్యానికి డబ్బుకు బానిసలై ఓటు అమ్ముకుంటారా, లేదా ఊరిని అభివృద్ధి దిశగా తీసుకుపోయే నాయకుడిని ఎంచుకుంటారా? అయితే రిజల్ట్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మెరుగు రాజేష్.